దయగల ప్రభువా, మహాపరిశుద్ధుడా, నీకు వేల స్తోత్రాలు. దయగల తండ్రి, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే భాగ్యము నాయన మా అందరికీ దయచేసి పెట్టండి ప్రభువా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో సుఖమైన నిద్ర దయచేయండి. నా బలహీనతల నుండి విడుదల చేయమని అడుగుతున్నాను. నాయన అల్పుడైనటువంటి నేను ప్రార్థన చేస్తూ ఉండగా నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. అయా నాయన ఏ సంఘాల్లో పరిచర్య చేస్తున్నానో ఆ సంఘములందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన ఈ రాత్రికాల సమయంలో అయా అరికాలించి నడినెత్తి వరకు నన్ను ముట్టండి. అలాగే బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలందరినీ ముట్టండి. అయా నీ వాక్యమునకు విధేయత కలిగి జీవించే భాగ్యం అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. నీకు వేల స్తోత్రాలు. ముఖ్యంగా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి నాయన భార్య బిడ్డల కొరకు అయా నీవు ఇచ్చినటువంటి నాయన చక్కని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన వారు నూతనమైన అనుభవంలో రక్షణ మార్గంలో నడుచుకోవడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మనవలకు మీరు తోడైనండి ప్రభా. తల్లికి తోడైనండి తండ్రి, నీకు ఎలా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభా, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే భాగ్యము నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది అయితే నిన్ను ఆరాధిస్తున్నారో అందరికీ నాయన నీ కాపుదలు దయచేయండి ప్రభా. అలాగే నాయన ఆయా సంఘాల్లో అనేక మంది కష్టపడుచు ఉన్నారు ప్రభా. అయా నాయన కన్నిపూడి నుంచి నాయన ఇస్మాయిల్ గారు వారి కుటుంబము, అలాగే ఇంకా ఎవరైతే పనులు చేసుకోవడానికి వెళ్ళి ఉన్నారు వారందరికీ మీరు తోడైనండి. తాలూరు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘ బిడ్డలందరికీ తోడైనండి ప్రభా. నాయన ఇదిగో నాయన అక్కడి నుంచి వచ్చామనేది కాదు, కానీ వారి కొరకు నాయన ప్రతిరోజు ప్రార్థిస్తుండగా నీ కాపుదల దయచేయండి తండ్రి. నీ కృపలో బలపరచండి నాయన. శక్తులను ప్రేమించమన్నావు నాయన. ఆ ప్రేమ మేము కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి నాయన సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు ఎలా స్తోత్రాలు. దయగల ప్రభా. అలాగే వారి కానీ సంఘాన్ని నాయన నీ కృపలో బలపరచండి. ఆ బిడ్డలకు మీరు తోడైనమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన ఇదిగో నాయన సహాయమును దయచే ప్రభా. నీకు ఎలా స్తోత్రాలు. అయ్యా అనంతవరం, కొండూరు, పెదపాలెం సంఘాల్లో నాయన పరిచయం చేస్తున్నాను ప్రభా. నాయన సంఘాల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నీ కృపలో బలపరచండి. ముఖ్యంగా నాయన నేనేమిచ్చి నీకు రుణం తీర్చలేను. మంచి ఆరోగ్యం నాకు దయచేయండి ప్రభా. నా జీవితానికి ఒక మలుపు దయచేయి ప్రభా. చేసిన పొరపాట్లను క్షమించండి తండ్రి. ఈ వాక్యం బట్టి జీవించే భాగ్యము నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ ప్రార్థన వినిన బిడ్డలందరికీ మీరు తోడైనండి. నీ కృపలో బలపరచమని అడుగుతున్నాను ప్రభా. నాయన సహాయము దయచే నాయన. ఇదిగో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలు, ఆయా డ్యూటీలు చేస్తున్న బిడ్డలు అందరికీ మీరు తోడైనండి ప్రభా. నాయన మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలకు మీరు తోడైనండి. నీ కృప చేత నడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీ కృపలో బలపరచమని అడుగుతున్నాను ప్రభా. సహాయం దయచేయండి నాయన. ఈ వాక్యములకు విధేయత కలిగి జీవించే భాగ్యము నాకు దయచేయండి నాయన. తల బాధ నుండి నన్ను విముక్తి చేయండి. చెవు బాధ నుండి విముక్తి చేయండి. రాత్రికాల సమయంలో ఏ బలహీనత వెంటాడినప్పటికీ ఆ వెంటాడుతున్నటువంటి సాతానంతగారి శక్తులను బంధించి నీ కృపలో బలపరచండి. నా అపరాధములను మన్నించండి. నా దోషములను మన్నించండి ప్రభా. నాయన నమ్మకముగా జీవించలేనటువంటి పరిస్థితిలో నేను జీవించినాను ప్రభా. నాయన ఇదిగో ఈ రాత్రికాల సమయం ముందు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని నాతో మీరు మాట్లాడండి. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ శక్తి నాకు ఎల్లప్పుడూ దయచేయండి నాయన. నేను నమ్మి అనేక రీతులుగా నాయన ఎగతాళి చేసినటువంటి దుర్మార్గుడిని ప్రభా. ఈ పాపి ప్రార్థన ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉన్న బిడ్డలకు తోడైనండి నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి ఆయన. అలాగే ప్రభా ఈ ఫిబ్రవరి నెలలో నీ కాపుదల దయచేయండి నాయన. నీ కృపలో బలపరచండి నాయన. వివాహాలు చేసుకునే బిడ్డలకు తోడైనండి ప్రభా. అలాగే నాయన ఇంకా ఎవరికి ఏది అవసరత ఉందో ఆ అవసరతను బట్టి అడిగిన బిడ్డలందరికీ మీరు తోడైండమని ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయము దయచేయండి నాయన. యేసయ్యా నీకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నా మనవి మీరు ఆలకిస్తారని నేను నాయన ఎవరి కొరకైతే ప్రార్థించినాను అందరికీ మీరు తోడండి. నీ కృప బలపరచండి నాయన.
నాయన ప్రతి సంఘాన్ని నీ చేతులతో ఎత్తుపట్టుకోండి. ఆ సంఘం నడిపించే బిడ్డలకు మీరు తోడైనండి ప్రభా. అయ్యా నాతోటి పాస్టర్స్ అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నాయన నేను ఎందుకు పనికిరానటువంటి వాడినే అయ్యున్నాను ప్రభా. నాయన అందరిలో ప్రేమ కలిగి జీవించే వారిగా సహాయం దయచేయండి. నీ కృపలో బలపరచండి. నా పట్ల అధికారులకు మనస్సు నాయన ఉండడానికి సహాయం దయచేయండి. నాయన నీ కృపలో బలపరచండి. మీరైతే క్షమించగలిగిన దేవుడు ప్రభా, కానీ అధికారులు అయితే క్షమాపణ లేనివారు. అయ్యా అందరము ఒకరినొకరు క్షమించుకునే మనస్సు ఆయన క్షమాపణ కోరుకుని ఉంటుండగా నీ కృప దయచేయండి ప్రభా. నీ కృపలో బలపరచమని మీరే మహిమ ఘనతలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరూ కూడా మరి చక్కగా దేవుని దీవెనలు ఎల్లప్పుడూ పొందుకునేలాగున మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ప్రభువు నామమున మరి మీకు అందరికీ కూడా తెలియచేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను ప్రార్థన దేవుడు దీవించునుగాక. ఆమేన్.